ಕಡಪ ಜಿಲ್ಲೆಯ ಒಂಟಿಮಿಟ್ಟದಲ್ಲಿ ಶ್ರೀರಾಮ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಎಲ್ಲವೂ ಸಿದ್ಧವಾಗಿದೆ. ನಾಳೆ ಸೀತಾರಾಮರ ಕಲ್ಯಾಣೋತ್ಸವವು ಹಸ್ತ ಲಗ್ನದಲ್ಲಿ ಬೆಳಗ್ಗೆ 6:30ರಿಂದ ರಾತ್ರಿ 8:30ರವರೆಗೆ ಅದ್ಧೂರಿಯಾಗಿ ನಡೆಯಲಿದೆ. ಈ ಕಲ್ಯಾಣಕ್ಕೆ 1 ಲಕ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚು ಭಕ್ತರು ಆಗಮಿಸುವ ಸಾಧ್ಯತೆ ಇದೆ ಎಂದು ಟಿಟಿಡಿ ಅಂದಾಜಿಸಿದೆ. ಈ ಬಾರಿ ರಾಮಯ್ಯ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಹಾಜರಾಗುವ ಭಕ್ತರ ಅನುಕೂಲಕ್ಕಾಗಿ ಟಿಟಿಡಿ ಬೃಹತ್ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಮಾಡಿದೆ. ಪೆಂಡಾಲ್ಗಳು, ಆಹಾರ, ವಸತಿ, ಮಜ್ಜಿಗೆ ವಿತರಣೆ, ಸರತಿ ಸಾಲುಗಳು, ತಿರುಮಲ ಲಡ್ಡು ಪ್ರಸಾದದಂತಹ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಕಲ್ಪಿಸಲಾಗುತ್ತಾ ಇದೆ. ನಾಳೆ ನಡೆಯಲಿರುವಂತಹ ವಿವಾಹ ಸಮಾರಂಭದ ವ್ಯವಸ್ಥೆಗಳ ಕುರಿತು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಜಿಲ್ಲಾಡಳಿತ ಹಾಗೆ ಟಿಟಿಡಿ ಸಿಬ್ಬಂದಿಯೊಂದಿಗೆ ವಿಶೇಷ ಪರಿಶೀಲನಾ ಸಭೆ ನಡೆಸಿದರು. ಸೀತಾರಾಮನ ಕಲ್ಯಾಣದಲ್ಲಿ ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು, ಸಚಿವ ಲೋಕೇಶ್ ಮತ್ತು ಅವರ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರು ಕೂಡ ಭಾಗವಹಿಸಲಿದ್ದಾರೆ. ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಎಲ್ಲ ಭದ್ರತಾ ಕ್ರಮಗಳನ್ನು ಕಟ್ಟುನಿಟ್ಟಾಗಿ ಜಾರಿಗೊಳಿಸ್ತಾ ಇದೆ. ಇನ್ನು ಒಂಟಿಮಿಟ್ಟ ರಾಮ ದೇವಾಲಯದಿಂದ ವಿವಾಹ ಸಮಾರಂಭದ ಸ್ಥಳದವರೆಗೆ ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ವಿಶೇಷ ಬ್ಯಾರಿಕೇಡ್ಗಳನ್ನು ಹಾಕಲಾಗಿದೆ. ಕಡಪದಿಂದ ತಿರುಮಲ ತಿರುಪತಿಗೆ ತೆರಳುವ ರಸ್ತೆ ಸಂಚಾರ ಬದಲಾಯಿಸಿ ಕಡಪ ರಾಯಚೂಟಿ ಮೂಲಕ ತಿರುಪತಿಗೆ ವಾಹನ ಹೋಗಲು ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಕಲ್ಪಿಸಲಾಗಿದೆ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ ఒంటిమిట్ట ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబావలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం. మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు లాగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఈ రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అవన్నీ సమర్పిస్తారు. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్నటువంటి 147 గ్యాలరీల్లో 60,000 మంది సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టీటీడీ ఉద్యోగులు, వీళ్ళందరూ సిబ్బంది, పోలీసు వారు, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా అప్రమత్తతో వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధం. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కళ్యాణోత్సవం చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, అదేవిధంగా కంకణం